కనిపెట్టుకొని ఉండుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆయన మార్గము అనుసరించుము. ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఆయన నిన్ను హెచ్చించును. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి. అంటే కనిపెట్టుకోవడం అంటే ఎదురు చూడటం, నిరీక్షించటం. కనుక దేవుని కోసం మనం ఏం చేయాలంట? ఎదురు చూడాలి, కనిపెట్టుకోవాలి. నిజంగా కనిపెట్టుకోవటం అనేది చాలా ఓపిక ఉండాలి. ఓపిక ఉన్నప్పుడు మాత్రమే కనిపెట్టుకోగలుగుతాం. మనకు ఓపిక లేదనుకో కనిపెట్టలేము. మనం బస్ కోసం వెళ్ళాము, 5 నిమిషాలు 10 నిమిషాలు పెద్ద పట్టించుకో, 30 గంట అయిందనుకో ప్రయాణం ఏమైంది? ఈ ప్రయాణం మీద ఇసుకు పుట్టింది అంటే ఓపిక నశిస్తే చిరాకు వచ్చేస్తాం. అలాగనే ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవుని కొరకంట కనిపెట్టుకోవాలంటే ఓపిక ఉండాలి. ఓపిక ఉన్నప్పుడు మాత్రమే కనిపెట్టుకొని ఎదురు చూడగలుగుతాం. కనుక దేవుని కొరకు మనం కనిపెట్టుకుంటే భూమిని స్వతంత్రించుకుంటాము, ఆయన మనలను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు హెచ్చించబడతాడు అని వాక్యం చెబుతుంది. ప్రతి వారికి హెచ్చించబడాలని, గొప్పగా ఉండాలని అందరూ కోరుకుంటారు. హెచ్చింపు రావాలంటే దేవుని కోసం కనిపెట్టుకోవాలి. సహజంగా భూమి మీద నివసించే ప్రతి మనిషి కూడా ఆయన కంటే నేను కొంచెం హెచ్చుగా ఉండాలి, ఆమె కంటే కొంచెం, వాళ్ళకంటే మీకు కొంచెం ఎక్కువగా ఉండాలి. అంటే హెచ్చు అంటే ఎక్కువ. ప్రతి వారు కూడా ఏమనుకుంటారంటే వాళ్ళకంటే వీళ్ళకంటే కొంచెం పై స్థాయిలో ఉండాలనుకుంటారు, కానీ వాళ్ళకంటే మనం కింద, వీళ్ళకంటే మనం కింద కొందాం అనుకుంటారా? ఎవరు అనుకోరు. ఎంతసేపు వాళ్ళకంటే వీళ్ళకంటే హెచ్చుగా ఉండాలని కోరుకుంటారు. కనుక హెచ్చుగా ఉండటం తప్పు కాదు, కానీ దేవుని కోసం మనం కనిపెట్టుకున్నప్పుడు మాత్రమే ఆయన మనలను హెచ్చిస్తాడు. కొన్నిసార్లు సహనాన్ని కోల్పోయి ఎంతవరకు అయ్యా కనిపెట్టుకోమంటావు, ఎంతవరకు ఎదురు చూడమంటావు అని కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యంగా మాట్లాడతాం. దావీదు కూడా అలా మాట్లాడాడు. చూడండి, 13వ కీర్తన 2వ వచనాన్ని మనం చదివితే, ఎంతవరకు నా హృదయం నా మనసులో నేను చింతపడను, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును. యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. ఎంతవరకు కనిపెట్టుకోమంటావయ్యా? ఎంతవరకు కనిపెట్టుకోమంటావు? నా శత్రువు నా మీద అతిశయపడుతున్నాడు అంటే నేను కనిపెట్టుకోలేకపోతున్నానని దావీదు తన అసహనాన్ని వ్యక్తపరుస్తూ ఈ మాట పలికాడు. అయితే ఓపికగా కనిపెట్టుకోగలిగితే దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం తప్పకుండా పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెచ్చించబడాలి అంటే కనిపెట్టుకోవాలి, ఓపికగా కనిపెట్టుకోవాలి. యోసేపు దైవ దర్శనాలు పొందుతూ ఉన్నాడు. జరగబోయే వాటన్నిటినీ దేవుడు అతనికి చూపిస్తున్నప్పుడు వాళ్ళ నాన్న మెచ్చుకుంటున్నాడు. ఇలాంటి భక్తి కలిగిన కుమారుడు నాకు పుట్టడం చాలా సంతోషం. మిగిలిన వాళ్ళు ఉన్నారే బట్టి వాజముల వాళ్ళు, పనికిరాని వాళ్ళు, వారికి ముచ్చట్లు చెబుతారు కానీ పని ఒక్కడికి చేత కాదు, ఒకరికి భయం లేదు, భక్తి లేదు అని మిగిలిన వాళ్ళ గురించి అనుకుంటున్నాను. అరే వీడికి నాన్న దృష్టిలో మంచి పేరు వస్తుంది, వీడిని నాన్న మెచ్చుకుంటున్నాను, వీడినే గొప్ప చేస్తున్నానని అన్నలకి ఏమొచ్చిందంటే ద్వేషం వచ్చింది, అసూయ వచ్చింది, ఓర్వలేని మనస్తత్వం వచ్చింది. అయితే ఒకరోజు ఏం చేశానంటే, నువ్వు ఎంత గొప్పడు పోతావు, హెచ్చించబడతావు, ఎన్ని రోజులు పొగడబడతావు చూస్తావని చెప్పేసి కనిపెట్టుకున్నాను.
కనిపెట్టుకుని ఏం చేశారు, ఒకరోజు రానే వచ్చింది, గుంటలో పెట్టి తొక్కారు, చంపాలని కూడా ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళలో ఒకడేం చేశారంటే, అరే వాడిని చంపితే ఏమవుతుందిరా, అదిగో ఐగుప్తు దేశానికి ఇష్మాయిల్ పోతున్నారు, వారిని నమ్మినా 4 డబ్బులు వస్తాయి, మనం ఎంజాయ్ చేయొచ్చు అంటే డబ్బుల కోసం చంపకుండా అమ్మేసేసాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా యోసేపుకి చాలా నిందలు, అవమానాలు. అయినా దేవుని కోసం కనిపెట్టుకొని ఉన్నాడు, ఎదురు చూశాడు. ఒక సమయం రానే వచ్చింది, దేవుడు ఏం చేశాడు, యోసేపుని హెచ్చించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమే, దేవుడు ఎవరినైనా హెచ్చించాలంటే ఆ వ్యక్తి దేవుని కోసం కనిపెట్టుకొని ఉండాలి. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉంటే ఆయన హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివితే, యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుతూ తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థుల్లో చాలా మందికి ఇష్టుడుగా ఉన్నాడంట. ఎవరు? మొర్దెకై. మొర్దెకై ఏం చేశాడంటే, రాజు దగ్గర ఒక చిన్న గేట్ దగ్గర గేట్ మ్యాన్గా ఉద్యోగస్తులు, మరి గేట్ వాచ్మెన్గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇతడు అందరితో ఎట్లా ఉన్నాడంట, సమాధానంగా ఉన్నాడు, అందరికి ఇష్టడుగా ఉన్నాడు, దేవునికి మరీ ఇష్టడుగా ఉన్నాడు. కనుక అతన్ని ఏం చేశాడంటే దేవుడు హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. అంటే కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. మన సహనాన్ని కొన్నిసార్లు మనం కోల్పోతూ ఉంటాం. కొన్నిసార్లు మనము పరిగెత్తి ఎల దగ్గరికి వెళ్ళేసరికి, బహుమానం పొందపోయేసరికి ఇంకా నా వల్ల కాదు, నా చేత కాదు, ఎనుకు తిరుగుతాం. కానీ సహనంతో కనిపెట్టుకుంటే దేవుడు మనలను హెచ్చిస్తాడు. నిందల్లో, అవమానాల్లో, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ కనిపెట్టుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులు మనల్ని హెచ్చిస్తే ఈ పూటే తెల్లారు ఏం చేస్తారు, మరలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. కానీ దేవుడు హెచ్చిస్తే ఆ హెచ్చింపు అనేది మనకి శాశ్వత కాలము నిలిచిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతసేపు హెచ్చింపు కోసం మనం ఏం చేస్తామంటే తెగ ఆరాటపడతాం. నన్ను వాళ్ళు పోడితే బాగుండు, నన్ను ఈ మెచ్చుకుంటే బాగుండు, నన్ను భలే ప్రార్థన పడు, భలే పాటగాను మెచ్చుకుంటే బాగుండని మనుషుల మెప్పు కోసం, మనుషుల హెచ్చింపు కోసం తెగ ఆరాటపడిపోతాం. అది ఒక రోజు 2 రోజులే. నీకు ఆమెకు బాగా సఖ్యం ఉందనుకో, ఆమె నేను మెచ్చుకుంటాను, నువ్వు ఆమెను మెచ్చుకుంటావు. ఒకవేళ ఇద్దరు పడలేదనుకో, తెల్లారి ఏముంటుందంటే దాని మొహం అసలు దాని ప్రార్థనకి ఏం చేయటం రాదు, దాని మొహం దానికి అసలు పాట పాడుతూనే రాదు, అమ్మాయి ఇచ్చి పడుతుందా, ఇట్లా మాట్లాడు. అంటే మనుషులు హెచ్చించుకుంటే ఆ పూటకే. దేవుడు హెచ్చిస్తే అది మన జీవితకాలం ఆ హెచ్చింపు మనలో ఉంటుంది. కనుక దేవుడు మనల్ని హెచ్చించాలంటే దేవుని కోసం అంట కనిపెట్టుకొని ఉండాలి. బైబిల్లో ఇశ్రాయేలుకి మొదటి రాజు ఉన్నాడు, సౌలు. ఈయన తను తానే హెచ్చించుకున్నాడు, తను తానే అభిషేకించుకున్నాడు. ఎంతకాలం చేశాడు? కొద్ది రోజులే. తర్వాత అతని హెచ్చింపు గంటంతా పోయింది. దేవుడు మనల్ని హెచ్చించాలంటే మనం ఏం చేయాలంట? కనిపెట్టుకుని. హెచ్చించబడాలంటే ఒక మాట దేవుడు చెబుతున్నాడు, బుద్ధి జ్ఞానాన్ని సంపాదించుకుంటే అవే మనలను హెచ్చింపులోకి తీసుకొస్తాయని. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5 నుండి 9 వచనాలు మనం చదివితే,
ఇక్కడ జ్ఞానము జ్ఞానము సంపాదించుకును, బుద్ధి సంపాదించుకును, నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకము, జ్ఞానమును విడువకు ఉండిన ఎడల జ్ఞానాన్ని విడవకుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల దాన్ని ప్రేమిస్తే అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకొను, దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే జ్ఞానాన్ని బుద్ధిని సంపాదించుకుంటే గుర్తింపు, హెచ్చింపు, ఘనత వాటంతటా అయ్యే వస్తాయి. వాటి కోసం మనం ఏ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జ్ఞాని ఏం చేయబడతాడంటే గుర్తింపులోకి వస్తాడు, బుద్ధిమంతుడు గుర్తింపులోకి వస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే హెచ్చించబడాలి అంటే బుద్ధి జ్ఞానాల్ని సంపాదించుకుంటే అవే మనలను ప్రయోజకులుగా, గొప్పవారిగా, గుర్తింపులోకి, పై స్థాయికి తీసుకొస్తాయి. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు ఇక్కడ సొలొమోను? బుద్ధిని జ్ఞానం సంపాదించుకుని, నువ్వు జ్ఞానమును విడవకుండిన ఎడల అది నిన్ను కాపాడుతుంది. జ్ఞానాన్ని విడిచిపెట్టకుండా ఉంటే జ్ఞానమే నిన్ను కాపాడుతుంది. దాన్ని ప్రేమిస్తే అది నిన్ను ఏం చేస్తుందంట? రక్షిస్తుంది. కనుక బుద్ధి జ్ఞానాన్ని సంపాదించుకుంటే గుర్తింపు, హెచ్చింపు, ఘనత ఆటోమేటిక్గా వస్తాయి. మనము వివేక శూన్యులుగా, బుద్ధి లేని వాళ్ళుగా, జ్ఞానం లేని వాళ్ళుగా ఉంటే ఎవడైనా మనం పొగుడతాడా? ఎవడైనా మనం గుర్తిస్తాడా? వాడిని తీసిపడాయని తృణీకరిస్తాడు. మనకు హెచ్చింపు రావాలంటే జ్ఞానం కావాలి, బుద్ధి కావాలి. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ సొలొమోను ఏం చెబుతున్నాడంటే జ్ఞానాన్ని, బుద్ధిని సంపాదించుకున్నాము, నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకము, జ్ఞానమును విడువకుని అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన అది నిన్ను రక్షించు. జ్ఞానం సంపాదించుకుంటే ముఖ్య అంశం ఏంటంటే జ్ఞానం సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానం సంపాదించుకోవడానికి అవసరమైతే నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని, జ్ఞానాన్ని సంపాదించుకుంటే అవే నిన్ను హెచ్చిస్తాయి. కనుక ఈ రాత్రి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే మనం హెచ్చించబడాలి అంటే బుద్ధిని, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కనుక జ్ఞానానికి, వివేకానికి, బుద్ధికి ఆధారం ఏమంటే దేవుడే. అంటే దేవుని యొక్క మాటలు మరవకుండా, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడుచుకుంటే జ్ఞానం వస్తుంది. ఇంకా మీకు జ్ఞానం రావాలంటే సింపుల్ మాట ఒకటి చెబుతాను. ఈ సామెతల గ్రంథంలో 31 అధ్యాయం ఉంటాయి. ప్రతిరోజు ఒక అధ్యాయం చదవండి, ఆటోమేటిక్గా జ్ఞానం డెవలప్ అయింది. ఇంకంతే. ఇంక దీంట్లో ఏమో సీక్రెట్స్ ఏం లేవు. జ్ఞానం రావాలంటే ఏం చేయాలంట? సామెతల గ్రంథాన్ని రోజు, అందుకే నెలకి 31 రోజులు ఉంటాయి కదా ఒక్కొక్క నెలలో. అందుకే దేవుడు ఏం చేసిండు, ముందుగానే రోజుకి ఒక అధ్యాయం చదువుకో బాబు, నెలంతట్లో విజ్ఞానం. అంటే ప్రతిరోజు చదువుతూ ఉంటే ఏమైంది, ఇంకా జ్ఞానం ఇంప్రూవ్ అయింది, వృద్ధి అయింది. కనుక వాక్యం చెబుతుంది హెచ్చింపులోకి మనం రావాలంటేనంట ఏం చేయాలంట? బుద్ధిని, జ్ఞానమును సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొందరు బుద్ధిహీనంగా నడుచుకుంటున్నారు, కొందరు హెచ్చించబడాలనుకుంటున్నారు. కానీ దానికి భిన్నంగా వారు ఏమవుతుందంటే అవమానపరచబడుతున్నారు. యోబు గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివితే, నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగు చేసి కావున నీవు వారికి హెచ్చింపు ఇయ్యవు అంటున్నాడు. అంటే జ్ఞానం ఏ వ్యక్తికి మరుగైతుందో ఆ వ్యక్తికి హెచ్చింపు,
గుర్తింపు అనేది రానే రాదు. కనుక మనము జ్ఞానాన్ని సంపాదించుకుంటేనే ఆ జ్ఞానము మనకి హెచ్చింపులోకి తీస్తుంది. జ్ఞానము మరుగైపోతే అంత శూన్యమే కదా. కనుక జ్ఞానము లేకుండా మనము గుర్తింపులోకి రాలేము. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడు కూడా లేడు అని దేవుడే యోహాను గురించి సాక్ష్యం చెప్పాడు. లూకాసు వార్త 7వ అధ్యాయం 28వ వచనంలో అతని కంటే గొప్పవాడు ఎవడు కూడా లేడని యేసయ్యే స్వయంగా సాక్ష్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే యోహాను దైవ జ్ఞానం కలిగినవాడు, యోహాను బుద్ధి కలిగినవాడు. కనుకనే దేవుడే స్వయంగా యోహాను కంటే గొప్పవాడు ఇంకెవ్వడు కూడా లేడని చెప్పాడు. కనుక బుద్ధి మనం సంపాదించుకుంటే, జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే అవి మనల్ని హెచ్చింపులోకి తీసుకొస్తాయి. 89వ కీర్తన 16వ వచనంలో నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుతున్నారు, నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. దేవునికి స్తోత్రం. చూశాను ఇక్కడ, నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షిస్తున్నారు, నీ నీతి చేత హెచ్చించబడు. అంటే దేవుని నీతి మనలో ఉంటే, దేవుని నామాన్ని బట్టి ఎప్పుడు ఆనందిస్తూ సంతోషిస్తూ ఉంటే హెచ్చింపులోకి వస్తాము. కనుక ఈ రాత్రి యెహోవా కొరకు కనిపెట్టుకుంటే ఆయన మనల్ని హెచ్చిస్తారు. మనకి హెచ్చింపు గుర్తింపు రావాలి అంటే జ్ఞానం, బుద్ధి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. రెండో విషయాన్ని చెబుతాను. ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటారో వారిని భూమి యొక్క ఉన్నత స్థలములకు హెచ్చిస్తాడంట. దేవునికి స్తోత్రం. ఎవరిని హెచ్చిస్తారంట? దేవుని కొరకు కనిపెట్టుకునే వారిని దేవుడు హెచ్చిస్తాడు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివితే, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించెదను, పొలములోని పంట వారికి తినిపించెదను, కొండ బండ నుండి తేనెను, చెక్కుముకు రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెదను, ఆవి మజ్జిగను, గొర్రె మేకల పచ్చి పాలను, గొర్రె పిల్లల క్రొవ్వును, బాషాను పొట్టేళ్ల మేకలను, గోధుమల మెరికల సారమును నీకిచ్చెను, నీవు త్రాగిన మద్యము ద్రాక్షల రసము యాషూరు క్రొవ్వినవాడై కాలు జాడించును, నీవు క్రొవ్వి బలిసి మందుడవై వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచి తన రక్షణ శైలమును తృణీకరించెను. చూడండి, ఇక్కడ యాకోబును గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, వారిని నేను కనుగొన్నా. 10వ వచనం అంటారు, భీకర అరణ్యములో యాకోబును దేవుడు కనుగొని ఏం చేశాడంట, భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకి హెచ్చించాడు. ఎందుకంటే దేవుడి కోసం కనిపెట్టుకున్నాడు కనుకనే యాకోబు హెచ్చించబడ్డాడు. అక్కడ దేవుడు కాపాడాడంట, నడిపించాడంట. అక్కడ ఉన్నటువంటి గొర్రె మేకల పచ్చి పాలను, ఆవు మజ్జిగను తినిపించాడు, అతన్ని పోషించాడని వాక్యం. కనుక దేవుని వాక్యంలో రాయబడిన సత్యం ఏంటంటే, దేవుని కొరకు మనం కనిపెట్టుకుంటే ఆయన మనలను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగని చెప్పేసి మనల్ని మనం హెచ్చించుకుంటే తగ్గించబడదు. వాక్యం చేసిందంటే తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడు. అంటే దేవుడు హెచ్చించాలి కానీ మనల్ని మనం హెచ్చించుకోకూడదు. మనం హెచ్చించుకుంటున్నామంటే మన స్థాయి ఇంకా దిగజారిపోయే ప్రమాదం ఉంది అని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక
మనల్ని మనం ఏం చేయాలంటే తగ్గించుకొని దేవుని కోసం కనిపెట్టుకుంటే ఆయనే మనలను హెచ్చిస్తాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనం చదివితే, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వాటికి దాసులై ఉంటిరి కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు మరి విశేషంగా దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి మూల పాఠముల తట్టు మరలా తిరుగునేలా మునుపటి వలె మరలా వాడికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెబుతున్నాడంటే, ఆ కాలమందైతే దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వాటికి దాసులై ఉన్నారు. ఇప్పుడు మనం ఏమయ్యాము? దేవుని ఎరిగి ఉన్నాము. దేవుని ఎరిగి ఉండటం అంటే ఏంటంటే, ఇహలోక సంబంధమైన వాటన్నిటికీ స్వస్తి చెప్పటం. అటుకేనేమో రాశారు, మీరు దేవుని ఎరిగామంటున్నారు. ఏంది మీరు దేవుని ఎరిగింది? అమావాస్య రోజు గార కట్టి పెట్టడం ఇదే పద్ధతి? నేను అంటలేదమ్మా. మధ్యలో ఎప్పుడన్నా ఆదివారం అమావాస్య రేపేనా? ఆదివారం అమావాస్య వస్తే అన్ని భయం. గార కట్టి తెచ్చుకోవాల్సిందే, అమ్ముళ్ళు చేత గుర్తించుకోవాల్సిందే, నిమ్మకాయలు కట్టాల్సిందే, ఇటుకలు కట్టాల్సిందే, 8,000 కానీ కట్టాల్సిందే. ఇక్కడ పౌలు ఏమంటుందంటే, ఒకప్పుడు ఆ కాలమందైతే దేవుని ఎరుగని వారిగా ఉన్నాం. ఇప్పుడేమయ్యాం మనం? దేవుని ఎరిగని వారు. దేవుడు మనలను ఎరిగి ఉన్నాడు. కాబట్టి మీరు అమావాస్య నియామక దినాలను పాటించవద్దు. మనమే పాటించేది. తమిళనాడు రాష్ట్రంలో అమావాస్య రోజు కప్పేస్తారు. తెలుసా మీకు? అమావాస్య రోజు ఏం చేస్తారంట? కప్పులు వేస్తారు, స్లాబ్ వేస్తారు. కానీ మనకు అమావాస్య పట్టి అట్లా నేర్పించారు. ఏం చేస్తాం? ఒకప్పుడు దేవుని ఎరుగక ముందు అలా ఉన్నాం. నిజముగా దేవుళ్ళు కాని వాటికి మనం సాగిలపడ్డాం. ఇప్పుడు దేవుని ఎరిగిన వారము, దేవుని చేత ఎరుగబడిన వారం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, వాటన్నిటిని కూడా అదే బలహీనమైనవి నిష్ప్రయోజనమునైన మూల పాఠము తట్టు మరలా తిరుగునేలా. అంటే భక్తే పాస్టర్ గారు ఆచారం అంటే కుదరదు. ఎట్టిస్తాడు? నీ పాటికి నువ్వు అన్ని చేసుకుంటూ నన్ను హెచ్చించంటే నేను ఎందుకు హెచ్చిస్తాను? మీరు తెలియక చేశారంటే నేను దాన్ని ఒప్పుకున్నాను, దాన్ని క్షమించాను. ఇప్పుడు వ్యర్థమైన మూలోపదేశాల వైపు, మూల పాఠాల వైపు మరలా ఎందుకు తిరుగుతున్నారు అని ఈ మాట చెప్పాడు. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుతున్నారు. ఈ సంవత్సరం కలిసి రాదు, అంతా నాశనమే. పంచాంగం జరుగుతుంది. దానికి మనం పెళ్లి చేసుకోకూడదు. ఇది ఆచరిస్తే నువ్వు బైబిల్ ఏం పాటించినట్టు అర్థమవుతుందా? కనుక దేవుని వాక్యం చెప్తుంది, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటే ఆయన మనలను హెచ్చిస్తాడు. కానీ మనం ఏవైతే కాదనుకున్నామో వాటి వైపు మరలా తిరిగితే దేవునికి కోపం పుట్టించిన వాళ్ళం అవుతాం. హెచ్చింపు సంగతి తర్వాత కానీ అసలు శాంతిలే లేకుండా పోతాం. కాబట్టి జాగ్రత్త దేవునితో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను దేవుని కొరకు కనిపెట్టుకున్నావు అనుకో, ఎన్ని బాధలున్నా వాటన్నిటిని పోగొడతానంట. మీరు 107వ కీర్తన 41వ వచనం చూడండి. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తును, వారి వంశములు మందవలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొర్రెలకు కాసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక్కసారి 50 గొర్రెలు 100 గొర్రెలు పెట్టుకోరు. ఏం చేస్తారు? 2-3 స్టార్ట్ చేస్తారు. ఆ 2-3 ఏమైతే సంవత్సరం తిరిగేసరికి 10-15 అయిపోతుంది.
మందేమవుతుంది? వృద్ధి అవుతుంది. దేవుడు అంటున్నాడు, నీవు నా కొరకు కనిపెట్టుకుంటే నీ బాధలన్నిటిని పోగొట్టి నిన్ను మందలాగా నీ వంశాన్ని వృద్ధి చేస్తాను, హెచ్చిస్తాను. కనుక దేవుని కొరకు కనిపెట్టుకున్న వారిని దేవుడు ఏం చేస్తాడంటమ్మా? మందవలే వృద్ధి చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఉన్నత స్థలాలకి హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక 39 వచనం చదువు. అదే 107:39. వారు బాధ వలనను ఇబ్బంది వలన దుఃఖం వలన తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడ చేయువాడు అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ బాధలున్నా, ఏ కష్టాలున్నా, ఏ కన్నీళ్ళున్నా, ఎలాంటి పరిస్థితులైనా అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని ఏం చేస్తారంట? లేవనెత్తి వారి వంశాన్ని మందవలే వృద్ధి చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిది ఏం చెప్పుకున్నాం? హెచ్చించబడాలంటే బుద్ధి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, అప్పుడు హెచ్చింపులోకి వస్తాం. రెండవది దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటే ఉన్నత స్థలాల మీద నడిపిస్తాడు, హెచ్చిస్తాడు, నీ వంశవృక్షాన్ని వృద్ధి చేస్తాడు. దేవునికి స్తోత్రం. మూడవది, దేవుడు మనల్ని హెచ్చించాలంటే మన సీనియారిటీని చూడంట. ఏం మొదటి నుంచి వస్తుంది, ఏం చాలా పాత విశ్వాసి, అనుభవం ఉన్న విశ్వాసాన్ని చూడంట. నీ ఆత్మీయతను చూస్తాను అంటే ఆత్మీయులను దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. 3వ కీర్తన 3వ వచనాన్ని చదువుదాం. 3వ కీర్తన 3వ వచనం. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతియాస్పదముగాను, నా తలను ఎత్తువాడుగాను ఉన్నావు. నా అతిశయం, నా అతిశయాస్పదం నీవేనయ్యా. నా తలెత్తేవాడు నువ్వే. ఎందుకంటే నేను నీ దృష్టిలో చాలా ఆత్మీయంగా ఉన్నాను కనుక నా తలను పైకి ఎత్తుతావు, నన్ను గౌరవప్రదంగా మారుస్తావని దావీదు దేవుని మహిమపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నా తల ఎత్తువాడవు నీవే. నన్ను ద్వేషించే వారి మధ్యలో, నా విరోధుల మధ్యలో, నన్ను నిందించే వారి మధ్యలో నా ఆత్మీయతను బట్టి నీవు నన్ను హెచ్చిస్తావు. ఆత్మీయత లేకపోతే, దైవత్వం మనం లేకపోతే మనము హెచ్చింపులోనికి రానే రాము. కనుక వాక్యం ఏం చేస్తుందంటే, హెచ్చించబడాలంటే దేవుడు మనలో ఎంత ఆత్మీయత ఉందని చూస్తాడు. దేవునికి స్తోత్రం. మన సీనియారిటీని చూడ్డు కానీ మన సిన్సియారిటీని చూస్తాడు. కనుక మనం ఆత్మీయులమైతే హెచ్చించబడతాం. కానీ చాలామంది ఆత్మీయంగా ఉండటానికి ఇష్టపడరు. కానీ నాకు పేరు రావాలి, నాకు ఒక గుర్తింపు రావాలి, నాకంటే ఒక స్థానం ఉండాలని చాలా ఆరాటపడతాం. కానీ దేవుడు అందుకు ఏమాత్రం కూడా అంగీకరించు. నీవు ఆత్మీయుడు అయితే నిన్ను హెచ్చిస్తావు. ఇప్పుడు సౌలుని రాజరికా నుండి ఎందుకు దేవుడు త్రోసివేశారంటే ఆత్మీయత సౌలులో లేదు, ఆత్మీయత సౌలు. అందుకే దేవుడు ఏమన్నాడంటే 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం చదివితే, ఆయన చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఒకరిని కనుగొని నీవు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించాడు. ఎవరతను? ఆత్మీయుడు. దేవుడంటే భయపడతాడు, దేవుడి చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడతాడు. అందుకే దేవుడు దావీదును హెచ్చించాడు. కానీ సౌలులో ఆత్మీయత లేకపోవడంతో దేవుడు ఏం చేశాడంటే త్రోసివేశాడు. ఇంకా దేవుని వాక్యంలో రాయబడింది, సౌలు కుటుంబం అంతకంతక నీరసరిపోయింది, దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలింది, వర్ధిల్లిందని వాక్యం చెబుతుంది. కనుక ఈ రాత్రి
మన నీతిని, మన భక్తిని, మన యథార్థతను, మన ఆత్మీయతను దేవుడు చూస్తాడు. అప్పుడు దేవుడు మనం ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. మనలో ఆత్మీయత లేకపోతే ఎంత కాలం వచ్చినా మాకు దేవుని దాంట్లో మేము ఆశీర్వదించబడుతున్నాం, మాకు అభివృద్ధి లేదంటే అది నీ తప్పు, దేవుడి తప్పు కానే కాదు. కనుక దేవుడు ఎవరిని హెచ్చిస్తాడంట? ఆత్మీయంగా బ్రతికేవాడిని, ఆత్మీయంగా జీవించేవాడిని ఆయన హెచ్చిస్తాడు. చూడండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం. హెబ్రీ పత్రిక, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే హెచ్చించినట్లుగా ఆనంద అభిషేకించును. దేవునికి స్తోత్రం. అంటే నీతిగా జీవించే వారిని, నీతిని ప్రేమించే వారిని దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. దుర్నీతిని ప్రేమించే వారిని దేవుడు ద్వేషిస్తాడు. అందుకే నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో నిన్ను అభిషేకించు. కనుక మనకి హెచ్చింపు, గుర్తింపు, గౌరవము, విలువ, ఒక ఘనత రావాలంటే స్పిరిచువల్గా ఉండటం నేర్చుకోవాలి, ఆత్మీయంగా ఉండటం నేర్చుకోవాలి. అప్పుడు నీతిని ప్రేమించే వారందరినీ కూడా తమ తోటి వారి కంటే దేవుడు హెచ్చించి అభిషేకిస్తాడంట. 4వ మాట చెబుతాను. 4వ మాట, మనం హెచ్చించబడాలంటే పరిశుద్ధమైన దాని యందు మనం పరిశుద్ధమైన దేవుని సన్నిధిని ఆరాధించేవారిగా ఉండాలి. ఈరోజు చాలామంది బడకపోవటానికి గల కారణం ఏంటంటే దేవుడు నియమించిన పరిశుద్ధ దినాన్ని వాళ్ళు నిర్లక్ష్యం చేయటం వలన ఆ కుటుంబాలు హెచ్చింపబడట్లేదు, ఆశీర్వదించబడట్లేదని యెషయా ప్రవచన గ్రంథంలో 58వ అధ్యాయము 13-14 వచనాల్లో ప్రవక్త యెషయా అంటున్నాడు. చూడండి, నా విశ్రాంతి దినమున నువ్వు శనివారం నుండి సోమవారం నుండి శనివారం దాకా నీ చేతనైతే రాత్రి మొదలు పెట్టు. పోలీసులు లంచం ఇచ్చి తెల్లవారుజాను పెట్టుకో, తప్పే లేదు. వాళ్ళు అనుమతిస్తే లేదనుకో. కానీ నీ విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదంట? వ్యాపారం చేయకూడదు. ఇశ్రాయేలుకి విశ్రాంతి దినం శనివారం, క్రైస్తవులకి విశ్రాంతి దినం ఆదివారం. దేవునికి స్తోత్రం. మీరు ఇప్పటికీ యెరూషలేము వెళ్తే, ఇశ్రాయేల్ దేశం వెళ్తే శనివారం వాళ్ళు అసలు ఏ పని చేయరు, కనీసం పొయ్యి కూడా ముట్టించరు ఇప్పటికీ. కనుక దేవుడు అంటున్నాడు, నా విశ్రాంతి దినాన వ్యాపారం చేయకూడదు, నాకు ప్రతిష్టమైన దినమున నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవా ప్రతిష్ఠితమైనదనియు ఘనమైనదని అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనుచు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించుదు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. హల్లెలూయా. అంటే దేవుని దినాన్ని, అంటే ఆదివారం కానీ దేవుడు ఆశీర్వదించిన దినం, దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఆశీర్వదించిన దినాన్నే వ్యాపారం చేస్తే ఎట్లా? ఆశీర్వదించిన దినాన్ని ఊరు ప్రయాణాలు పెట్టుకుంటే ఎట్లా? అంటే నీ ఇష్టమే, ఆయనకి ఇష్టమేం లేదు. కానీ మాత్రం ఆయన దగ్గరికి రాగానే ఆశీర్వాదాలన్నీ నీ తల మీదకి రావాలి, నీటి మీదకి రావాలి. ఎట్టా ఎగ్జామ్ రాయకుండా పాస్ ఎట్లా చేస్తారు? ఎగ్జామ్ రాస్తే అప్పుడు నీ సత్తా ఏందో, నీకు ఎంత తెలివి ఉందో, ఎంత చదువుకున్నావో, ఎంత విన్నావో, నేర్చుకున్నావో తెలుస్తుంది. అప్పుడు పాస్ అయితే ప్రమోట్ అవుతావు. కానీ అసలు ప్రమోట్ కావాలంటే ఏం చేయాలా? ఎగ్జామ్ రాయాలి. అసలు నేను ఎగ్జామ్ రాయని ఏం రాను, పై తరగతి పంపించాను. లక్ష ఎత్త అంటే ఎట్టా? ఎన్ని తరగతులు పోతావు? చిన్న క్లాసులో పోవచ్చేమో.
నీ తెలివిని బట్టి నీ జ్ఞానాన్ని బట్టి 3లో ఉన్న మనిషిని 5లోకి వేయచ్చు. కానీ పెద్ద తరగతిలో కుదరదుగా. కుదిరిద్దా? కుదిరితే నువ్వు వాడికి వెళ్ళి నూనెలు పెట్టాల్సింది. ఏం చేసేదేమో. దేవుడు అంటున్నాడు, నా పరిశుద్ధ దినాన్ని, విశ్రాంతి దినాన్ని మీరు మనోహరమైనదిగా ఎంచాలి, ఘనమైనదిగా ఎంచాలి. కానీ ఆ రోజు వ్యాపారం చేసిన, ఆ రోజు నీ సొంత పనులు చేసిన, ఆ రోజు నీ ఇష్ట ప్రకారంగా ఏం బాగుతోలే ఈ ఆదివారం అని విని పనుకుందాం అని నిద్రపోయినా హెచ్చింపు రాదు, గుర్తింపు రాదు. కనుక దేవుడు సెలవించేటువంటి మాట ఏంటంటే, నా విశ్రాంతి దినాన్ని నువ్వేం చేయాలంటే ఘనముగా మనోహరమైనదిగా ఆచరించాలి. అప్పుడు నిన్ను నేను హెచ్చిస్తాను. దేవునికి స్తోత్రం. నీతిమంతులను ఆయన హెచ్చిస్తాడంట. అంటే ఆయన మాట ప్రకారం నడుచుకొని ఆయన మాట ప్రకారంగా జీవిస్తే అది నీతి. ఆయన మాట వినకుండా జీవిస్తే అది అవినీతి, దుర్నీతి. అలాంటి వారిని హెచ్చించు. 75వ కీర్తన 10వ వచనంలో కీర్తనకారుడు దావీదు అంటాడు, భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగొట్టేదను, నీతిమంతుల కొమ్ము హెచ్చింపబడును. భక్తిహీనుల కొమ్ము ఏమైందంట? విరగొట్టబడుతుందంట. నీతిమంతుల కొమ్ము హెచ్చించబడును. దానికి స్తోత్రం. హల్లెలూయా. మనం హెచ్చించబడాలంటే నీతిమంతులుగా ఉండాలి. అంటే ఆయన చెప్పిన మాటలన్నిటి ప్రకారంగా నడుచుకోగలిగితే హెచ్చింపు కలుగుతుంది, గుర్తింపు కలుగుతుంది, ఘనత కలుగుతుంది. హల్లెలూయా. అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం నడుచుకుంటే మనకి గుర్తింపు, హెచ్చింపు అనేది రాని రాను. చివరికి వచ్చినని చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, 112వ దావీదు కీర్తన 9వ వచనం చదువుదాం. 112వ కీర్తన 9వ వచనం. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. దేవునికి స్తోత్రం. అంటే దేవుని యొక్క వాక్యం ధారాళమైన మనస్సు, దాతృత్వము, సహాయం చేయగలిగినటువంటి గుణము, ఆ స్వభావం నీకుంటే దేవుడు ఏం చేస్తాడంటే నీ కొమ్మును ఘనపరుస్తాడంట, నిన్ను హెచ్చిస్తాడని, నీ నీతి నిత్యము నిలుస్తుందని ప్రభు చెబుతుంది. కనుక ఈ రాత్రి హెచ్చించబడాలంటే దేవుని నమ్ముకోవాలి. యెహోవాను నమ్ముకును, ఆయన నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. హెచ్చించబడాలంటే బుద్ధి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. హెచ్చించబడాలంటే దేవుని కోసం కనిపెట్టుకుని ఉండాలి. హెచ్చించబడాలంటే ఆత్మీయంగా ఉండాలి. మనం వాళ్ళు ఉంటున్నారా, మీరు వాళ్ళకొద్దు దీవెన, వాళ్ళు ఉంటున్నా, నీకు దీవెన కావాలంటే ఏం చేయాలా? ఆత్మీయంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది ఎట్లా ఉంటారంటే తెలివిగా ఉంటారు. నేను చదువుకునే రోజుల్లో మాదిరాజు శ్రీనివాసరావు అని ఒకడు ఉండేవాడు. వాడు అందరితో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ఎవడు చదువుకునేవాడు, వాడు చాలా తెలివి చేస్తాడు. ముచ్చట్లు పెట్టి టైం పాడు చేసి ఇలా అయిపోయి పడుకుంటాడు. వాడు అందరు నిద్రపోయిన తర్వాత ఏం చేస్తాడంటే లేచి చదువుకుంటాడు. ఏం చేస్తాడు? లేచి చదువుకుంటాడు. అంటే వాడు చదువు మీద ధ్యాస మాత్రం తప్పించుకోడు, చదువుతాడు. వాడి ఉద్దేశం ఏంది? అందరూ నాలాగా చదివారు అనుకో, వాళ్ళకి మంచి మార్కులు వస్తే నాకు మంచి మార్కులు రాదని వీళ్ళందరినీ మాయ చేస్తాడు. వాడు ఏం చేస్తాడంటే రాత్రిపూట లేచి చదువుకుంటాడు. వాళ్ళకి దీవెన వద్దు, అందుకే వాళ్ళు రాట్లా. వాళ్ళకి దీవెన వద్దు, వాళ్ళు అందుకే దేవుడు ఆత్మీయంగా ఉండట్లా. వాళ్ళని ఎందుకు నువ్వు కంపేర్ చేసుకుంటావు? నీకు దీవెన కావాలంటే నీవు ఆత్మీయంగా ఉండు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కనుక వాళ్ళు ఉన్నారా వీళ్ళున్నా మనకు అనవసరం అయింది. నువ్వు హెచ్చించబడాలంటే నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి, నీ నీతిని బట్టి, నీ యథార్థతను బట్టి, నీవు దేవుని యొక్క దినాన్ని ఘనంగా ఆచరించేదాన్ని బట్టి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కనుక ఈ రాత్రి హెచ్చింపు కావాలంటే ఏం చేయాలి? మనం బుద్ధి జ్ఞానాల్ని సంపాదించాలి. ఒకవేళ ఇప్పుడు దాకా బుద్ధి లేకుండా నడుచుకున్నాము, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నాం. లోక సువార్త 15వ అధ్యాయం ఏంది? వాడు బుద్ధి వచ్చినప్పుడు
ఏమొచ్చిందంటమ్మా? బుద్ధి వచ్చినప్పుడు అయ్యో మా నాన్న దగ్గర కూలోళ్ళకే మంచి మంచి బిర్యానీలు దొరుకుతుంటే, మంచి మంచి కమ్మని వంటలు దొరుకుతుంటే, నాకే నీ గతి. మా నాన్న విడిచిపెట్టేసి తగు పెట్టుకుని వచ్చి ఇక్కడ పందులు తినే పొట్టు తినే దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని చెప్పలేసుకున్నాను. బుద్ధి తెచ్చుకుని నా దగ్గరికి వచ్చాను. కాబట్టి బుద్ధి లేకుండా ఇంతకాలం బతికేలేము. ఇక నుంచి బుద్ధి కలిగి జీవిద్దాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాం. ప్రభు ఈ మాటలు దీవించను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి సర్వశక్తి సంపన్నుల మా పరలోక తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ రాత్రి మాతో మీరు మాట్లాడిన విధానంకి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం.